जय भवानी वीर शिवाजी 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 शंभाजी महाराज की जय शंभाजी महाराज की जय छत्रपति शिवाजी की जय हर हर महादेव शंभाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय 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 माता भारत माता जय जय माता भारत माता जय जय माता सुनते ही हमें मुगल सल्तनत का परचम पूरे हिंदुस्तान के कोने कोने में ऊंचा लहराता सिर्फ और सिर्फ मोह, जैसे भगवान कृष्ण की आंखों में राधा मैया के प्रतीक। నాలుగు వందల సంవత్సరాల క్రితం భారత మాతను చెరపట్టాలని పరాయి పాలకులు, మరి ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులు భారతదేశం మీద దాడి చేసినాడు. మన స్త్రీలను చెరబట్టినాడు, మన దేవాలయాలను కొల్లగొట్టినాడు, మన ఆనవాళ్ళు లేకుండా కుట్ర పన్నినాడు. శివాజీ మహారాజ్ మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని కాపాడడం కోసం వీరోచితమైన పోరాటం చేశారు. లొంగిపోకపోతే అనేక రకాల హింసలు పెట్టే ప్రయత్నం చేశారు. వారి తనయుడు శంభాజీ తన తండ్రి కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకున్నాడు. భారత మాత ముద్దుబిడ్డగా ఈ దేశ రక్షణలో భాగంగా, దేశ మాత రక్షణలో భాగంగా, హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడడంలో భాగంగా తన ప్రాణాన్ని బలిపెట్టిన మహనీయుడు శంభాజీ గారు. ఇవాళ ఆ శంభాజీ గారి చరిత్రను భారత ప్రజానీకానికి మళ్ళొకసారి అందించినటువంటి సినిమా చావా. ఆ చావా సినిమా ఇవాళ ఆనాడు మొఘల్ చక్రవర్తులు మన మీద చేసే దాడులు, మన సంస్కృతిని ధ్వంసం చేసే తీరు, మన గుళ్ళ మీద దాడి చేసే పద్ధతి, మన భారత మాత ముద్దు బిడ్డల్ని చిత్రహింసలు పెట్టే తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో ఇలా ప్రతి భారతీయ పౌరుడు రోమాలు నిలబెట్టి ఇవాళ తప్పకుండా ఆ మానవులు మనకు ఏ స్ఫూర్తినైతే ఇచ్చిందో, ఆ మానవులు ఏ బాధ్యతలు ఇచ్చిందో గుండెల్లో పదిలంగా పెట్టుకొని రాబోయే కాలంలో భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయడంలో ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అవుతుంది. అది సమున్నతంగా పెరగాలని చెప్పి, సమున్నతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇవాళ సినిమా తీసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.